హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ఈసీ గేట్ 2015లో అడిగిన ఎలక్ట్రికల్ సర్క్యూట్లో ఒక క్వశ్చన్ అయితే డిస్కస్ చేసుకుందాము. ఇక్కడ ఏంటంటే మనకి విఎక్స్ అనేది ఫైండ్ అవుట్ చేయమని అనమాట. ఓకేనా, విఎక్స్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. జస్ట్ మనం కేసీఎల్ అప్లై చేస్తే, ఓకేనా, కిర్చాఫ్ కరెంట్ లా ఈ నోట్స్ దగ్గర అప్లై చేస్తే మనకి ఈజీగా వస్తుంది అనమాట. సో ఈ నోట్ దగ్గర మనకి ఎంత ఉంది అంటే ఇక్కడ 0.25 విఎక్స్ అనేది ఉందన్నమాట. ఓకేనా, ఆల్రెడీ ఈ పాయింట్ విఎక్స్ అనమాట. విఎక్స్ అక్రాస్ ఈ 20 Ohms రెసిస్టర్ దగ్గర మనకి విఎక్స్ వాల్యూ అయితే ఉంది. జస్ట్ మనం ఇక్కడ విఎక్స్ ఉందంటే ఇక్కడ కానీ విఎక్సే ఉంటుంది. ఓకేనా, సో జస్ట్ కేసీఎల్ అప్లై చేద్దాం. సో -5 ఈ నోట్కి ఎంటర్ అవుతుంది కాబట్టి, ఓకేనా, మైనస్ తీసుకుంటున్నాం. అదే లీవ్ అయితే మనం ప్లస్ తీసుకుంటాం. ఓకేనా, ఎంటర్ అవుతుంది కాబట్టి -5 అండ్ ఇక్కడ Vx/20. ఓకేనా, Vx/20 Ohms అండ్ దీన్ని ఎలా తీసుకుంటాం, ఇది లీవ్ అవుతుంది కాబట్టి ప్లస్ తీసుకుందాం. 0.5 విఎక్స్. 0.5ని ఎలా రాసుకోవచ్చు, 1/2 రాసుకోవచ్చా? సో 1/2గా డైరెక్ట్గా రాసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ రెసిస్టెన్స్ ఇక్కడ మనకి 0.25 విఎక్స్ ఉందన్నమాట. సో దాన్ని ఎలా రాసుకుంటారు, విఎక్స్ మైనస్ 0.25 విఎక్స్ బై రెసిస్టెన్స్, వోల్టేజ్ బై రెసిస్టెన్స్ కరెంట్ వస్తుంది అన్నమాట. సో 10 అనమాట, ఈక్వల్ టు 0. ఓకేనా, సో దీని నుంచి 5 Vx/20 ప్లస్ Vx/2. Vx మైనస్ 0.25 అంటే మనకి 3/4 వస్తుంది అనమాట. 3/4 అంటే 0.75 వస్తుంది. దాన్ని మనం 3/4గా రాసుకోవచ్చు. అంటే 3/4 అంటే 3Vx/4. ఆల్రెడీ డినామినేటర్ 10 ఉంది కాబట్టి 10 ఈక్వల్ టు 0. సో ఈ Vx5 అటు బాగునిద్దాము, మిగతాది రాసుకుందాము. సో 40 Vx/20 Vx/2 3Vx/40 ఈజ్ ఈక్వల్ టు 5. దీని నుంచి మనం Vx అనేది కామన్ కింద డినామినేటర్ 40 తీసుకుంటున్నాను. సో ఇక్కడ 2Vx వస్తుంది, ఇక్కడ 20Vx ప్లస్ 3Vx ఈజ్ ఈక్వల్ టు 5 అనమాట. సో నేను ఇక్కడ రాసుకుంటే దాన్ని, సో న్యూమినేటర్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి, 25Vx వస్తుంది. 25Vx/40 × 5. ఓకేనా, 5 5 5 8. సో ఫైనల్గా Vx/8 ఈజ్ ఈక్వల్ టు 1. Vx ఈజ్ ఈక్వల్ టు 8 volts అనేది వస్తుంది అన్నమాట. అర్థమైందా? సో ఈ విధంగా జస్ట్ కేసీఎల్ అప్లై చేసి మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓన్లీ కేసీఎల్ అనే కాదు, మనం కేవీఎల్ అప్లై చేసి లేకపోతే డిఫరెంట్ మెథడ్స్ కానీ ఉన్నాయన్నమాట. ఈజీగా మనం సింప్లిఫై అయితే చేయొచ్చు అనమాట. ఓకేనా, లేకుంటే ఇక్కడ కరెంట్ వోల్టేజ్ డిపెండ్ కరెంట్ సోర్స్ ఉంది. సో దీన్ని మనం ప్యారలల్ ఉంది కాబట్టి రెసిస్టెన్స్, దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, ఇది కన్వర్ట్ చేసుకోవచ్చు. సోర్స్ ట్రాన్స్ఫర్ టెక్నిక్ యూజ్ చేసుకొని కానీ మనం కన్వర్ట్ చేసుకొని డిఫరెంట్గా మనం ఒక సర్క్యూట్ని సింప్లిఫై చేయొచ్చు అనమాట. జస్ట్ మనం కేసీఎల్ అప్లై చేసి ఇక్కడైతే విఎక్స్ అయితే ఫైండ్ అవుట్ చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాం. థ్యాంక్ యూ.